యలమంచిలి జనసేన బీజేపీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు। ఈ కార్యక్రమానికి అనకాపల్లి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ కూడా హాజరయ్యారు। ఈ సందర్భంగా భారీ ఎత్తున జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలతో కలిసి ర్యాలీగా తరలివచ్చి స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం చేరుకున్నారు। ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ మాట్లాడుతూ యలమంచిలి ప్రాంతం అభివృద్ధికి అన్ని విధాల అనుకూలమైనదని, ఎన్డీఏ కూటమి కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు। జనసేన అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ జనసేన పార్టీ నుంచి యలమంచిలి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు కూటమి నేతలు కార్యకర్తల నుంచి సంపూర్ణ సహకారం ఉందని చెబుతూ తనను ఆశీర్వదిస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు। భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేయడం కోసం నామినేషన్ పెద్దల పప్పల చలపతిరావు గారు, సీఎం రమేష్ గారు, రగడ నాగేశ్వరరావు గారు, లాలం భవానీ గారు, తాతబ్బాయి గారు అందరి సమక్షంలో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది। అలాగే అశేష జనం తరలి వచ్చారు, అందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు। ఈ అందరి ఆశీర్వాదాలతో ఈరోజు నామినేషన్ అయితే వేయటం జరిగింది। ఈరోజు చాలా ఆనందంగా ఉంది। ఈరోజు ఎంతో మంది అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా నా వెంట ఉండి, మూడు పార్టీలు శ్రేణులు అలాగే యలమంచిలి ప్రజలు అందరూ కూడా ఈరోజు నాతో ఉండి ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేయడం కోసం నామినేషన్ అసెంబ్లీ అభ్యర్థి జనసేన పార్టీ నుంచి సుందరపు విజయ్ కుమార్ గారు నామినేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం ఉంది। పెద్దలు గౌరవనీయులు చలపతిరావు గారి సమక్షంలో రగడ నాగేశ్వరరావు గారి అక్కడే ఉండి, అలాగే భవానీ గారు, తాతబ్బాయి గారు, సుందర విజయ్ కుమార్ గారు, నేను అక్కడ నామినేషన్ వేయడం జరిగింది। ఇక్కడ యలమంచి కొంతమంది చెప్తున్నారు రమేష్ గారు ఇక్కడ ఉండరు అని। నేను దాదాపు 2 సంవత్సరాల కిందటనే యలమంచి కాన్స్టిట్యున్సీ అచ్యుతాపురంలోనే స్థలం తీసుకున్నాను। అక్కడే నివాసం కట్టుకొని ఇక్కడే ఉంటానని చెప్పి ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలియజేసి, యలమంచిలి అభివృద్ధికి రేపు డబుల్ ఇంజిన్ సర్కార్ అయితేనే తోడ్పడుతుంది। ఇక్కడ ముఖ్యంగా యువత చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, యువత ఎక్కువగా ఉన్నారు। ఈ ప్రాంతం పరిశ్రమలకు అనుకూలంగా ఉంది, కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలు స్థాపించడానికి వాతావరణం చూపించకుండా ఇక్కడంతా దౌర్జన్యాలతో మంచిగా ఎవరైతే ఇండస్ట్రీస్ వస్తారో వాళ్ళందరికీ కప్పం కట్టాల్సి వస్తుంది। దానివల్ల ఇక్కడ పరిశ్రమలు రాలేదు। ఆ పరిస్థితి తీసేసి డబుల్ ఇంజిన్ సర్కారులో అటు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఇటు రాష్ట్రంలో ఈ కూటమి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి, దీంట్లో ఈ యలమంచిలి డెవలప్ చేసేదానికి నా వంతు కృషి చేస్తాను।